పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ తీసుకుని హెబ్రీ పత్రిక చెప్పాను, టకటకమని తీసి చదువుతూ మనిషి ఏం చేస్తున్నావు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైన మార్గమున, ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైన మార్గము అన్నాడు. నిన్న కూడా మనం అదే వాక్యాన్ని ధ్యానం చేసాం. అందులో ఒక మాట, ఈరోజు ఇంకొక మాట, నూతనమైన మార్గము, ప్రతిష్ఠించిన మార్గము అని చెప్పారు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మన కోసం వచ్చి మనకు బదులుగా మన అందరి పాపముల నిమిత్తము శిక్ష ఖచ్చితంగా ఇవ్వాలి. నా పాపాలకు నాకే శిక్ష చేయాలి, మీ పాపాలకు మీకే శిక్ష చేయాలి. కానీ మనందరి పాపముల నిమిత్తం వచ్చేది మరణం, నరకం. కాబట్టి నా బిడ్డలు నరకం వెళ్ళిపోకుండా వాళ్ళని కాపాడుకోవాలని ఆ పాపాలకు శిక్ష ఆయన శరీరం మీద ఆయనే వేసుకుని, ఆయన శరీరం మీద ఆ శిక్షను భరించి సహించి మరణించి శరీరం అంతా నల్లగొట్టబట్టుకు రక్తం అంతా కార్చుటకు ఇష్టపడి బలియాగం అయిపోయి చనిపోయి పునరుద్ధనుడై మరలా తిరిగి సజీవుడై లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి ఆయన మన నిమిత్తము కార్యాన్ని చేశారు, బలియాగాన్ని చేసి ఆయన ఏర్పరిచినటువంటి మార్గం ఏంటంటే ప్రతిష్ఠించిన మార్గము ఒకటి ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకుని మీరు జీవితాంతం జాగ్రత్తగా నడుచుకుంటూ ఈ మార్గంలో నుంచి నా శరీరం అనే తెర ద్వారా మార్గం ద్వారా రండి, మీకు పరలోక రాజ్యం మీకోసం ఏర్పాటు చేశానని చెప్పాడు. కాబట్టి ధనం అడగలేదు, కోట్ల రూపాయలు అడగలేదు. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకుంటే, ప్రతిష్టలో పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే చాలు, మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రతిష్ఠించిన మార్గము అనగా అర్థం ఏమిటో వివరిస్తూ ఆ మార్గము నూతనమైనది అన్నాడు అండి. అంతకుముందు మనం అప్పుడు దాకా బతికిన మార్గం పాత మార్గం, ఇక నుంచి బతికే మార్గం నూతన మార్గం, నూతనమైనది. ప్రతిష్ఠించిన మార్గంలో నూతనమైన మార్గంలో నడవాలని చెప్పాడు. ఆ నూతనమైన మార్గంలో ఒక అనుభవం ఏమండి, నూతనమైన స్థిరమైన మనస్సు అని నిన్న ధ్యానం చేసాం ఏమండి. ఇప్పుడు ఆ ప్రతిష్ఠించిన ఆ మార్గములో నూతన బలాన్ని ఎప్పటికప్పుడు పొందుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఏం పొందుకోవాలంటే అండి, ఈ ప్రతిష్ఠించిన ఈ మార్గంలో నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుని, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకుని ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మనకు ఒక స్థిరమైన మనస్సు ఉండాలి. అది మొదట నేర్చుకోవాలి. స్థిరమైన మనసులోకి వచ్చాం. ఈ స్థిరమైన మనసులోకి వచ్చాక మనకి ఏమండి, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఒకవేళ దేవుడు అనుమతిస్తే వస్తాయి ఖచ్చితంగా. ఇక జీవితం అంతా ఇంతే అని అనుకోవడానికి లేదు. దేవుడు ఒకవేళ మనకి 10వ తరగతి పిల్లలకి పరీక్షలు పెట్టినట్టుగా మనకి కూడా మన విశ్వాసానికి ఒకవేళ పరీక్ష పెడితే అబ్రాహాముకు పెట్టినట్టుగా నీ కొడుకుని పట్టుకొచ్చి బలి అర్పణగా ఇచ్చేయని ఆయనకు పరీక్ష పెట్టని మనకు కూడా పరీక్ష పెడితే, ఆయన ఏదన్నా అనుమతిస్తే యోబుకు అనుమతించినట్టు, యోబుకు ఒకసారి అనుమతించాడు. అంతకుముందు రాజులాగా బతికాడు కదా, ఆ తర్వాత కూడా రాజులాగా బతికాడు యోబు గారు. కాబట్టి జీవితం అంతా ఇక కష్టాలు, బతుకంతా అలాగే ఉంటుందని కాదు. దావీదు గారు కూడా చెప్పాడు, గాఢాంధకారపు లోయ ఒకటి వస్తుంది. అంతకుముందు బాగానే ఉన్నాడు, ఆ లోయలోకి వచ్చాక చీకటి అయిపోయింది, మొత్తం ఏమీ కనపట్లా, ఎవరు కనపట్లా, ఇక నా జీవితం అయిపోయిందేమో అన్నట్టుగా గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాడంట. అయినా నేను భయపడను, నా దేవుని దుడ్డి కర్ర దండము నన్ను ఆదరిస్తూ ఉంటుంది. ఆ గాఢాంధకారపు లోయ మరలా దాడతాను, మళ్ళీ అవతలకి వెళ్తాను, ఆ తర్వాత నా తల నూనెతో అంటుతాడు నా దేవుడు, నా శత్రువులు ఎదుటే నాకు భోజనం పెడతాడు, ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తున్నాడు అండి. ఇక్కడతో అయిపోలేదు. చీకటి కొంత అవకాశం ఇచ్చాడు, కొంత అనుమతించాడు, శ్రమ. ఆ శ్రమలో మీరు బలహీనులైపోకుండా నూతన బలాన్ని ఎప్పటికప్పుడు పొందుకుంటూ ఉండాలి మార్గంలో అని చెప్తున్నాడు.
ఈ మార్గం ఏ మార్గం అండి? నూతన బలమును పొందుకోవలసిన మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన బలం ఎందుకు పొందుకోవాలంటే బలహీనం అయిపోయినప్పుడు బలం అవసరం. బలహీనం అయిపోయినప్పుడు ఏం అవసరం అండి? బలము అవసరం. ఒక పక్షిరాజు అంటారు, ఏమండి? ఇంగ్లీష్లో ఏగల్ అంటారు, గ్రద్ద అండి, అమ్మ వందనాలు. అది కొంత వయసు వచ్చిన తర్వాత ముసలిది అయిపోద్ది అనమాట. ఏమైపోద్దండి? ముసలిది అయిపోద్ది. ముసలిది అయిపోయిన తర్వాత అది ఎగరటానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట. దానికి ఇంకా ఓపిక లేదు, ఇంకా అయిపోయింది నా పని, నా వయసు అయిపోయింది అన్న పరిస్థితికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండకి ఏమండి ఈ ముక్కుని రాసుకుంటుందంట. ఇలా ఉంటుంది కదా ముక్కు, పొడుగ్గా చక్కగా దాన్ని కొండకి వేసుకుని రాసేసుకుంటుంది. మొత్తం ముక్కు అంతా రాసేసుకుంటుంది. ఆ సూది ముక్కు మొత్తం పోద్ది, మొత్తం అరగదీసేసుకుంటుంది. ఈ రెక్కలని దానికేసి కొట్టేసుకుంటుంది. ఈ ఈకలన్నీ రాలిపోతాయి. ఇటేపు రెక్కలు రాలిపోతాయి, ఇటేపు రెక్కలతో రాలిపోతాయి. మొత్తం ఒక బోర్డు పక్షిలాగా తయారవుతుంది అనమాట. పీక్కున్నది మటు పీకేసుకుంటుంది, లేకపోతే ఆ బండకేసి రాసేసుకుంటుంది. మొత్తం పక్షి అంతా ఎలాగ అయిపోద్ది అంటే బోర్డు పక్షిలాగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దానికి అలాగే ఉండిపోద్ది అనమాట. ఇంకా ఆహారానికి వెళ్దాం, ఇక వెళ్ళి ఆటాడతాం, ఆహారం ఏమి ఉండదు, ఇంకా అలా ఉండిపోతుంది. అలాగ ఉండిపోతే అప్పుడు ఈ ముక్కు మరలా కొత్త ముక్కు వస్తుందంట. ఏమవుతుందంటని? కొత్త ముక్కు వస్తుందంట. ఈ ఈకలన్నీ కూడా మళ్ళీ కొత్త ఈకలు వస్తాయంట, మళ్ళీ కొత్త బలం వస్తుందంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. యెషయా గ్రంథం 40:31 వచనాన్ని కనుక మీరు చదవగలిగితే, యెషయా గ్రంథం 40:31 వచనం ఎవరైనా టకటక తీసి పెడితే తొందరగా ముందుకెళ్ళొచ్చు. యెషయా గ్రంథం 40:31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారంటండి? నూతన బలమును పొందుకుంటారు. వారు అలసిపోరో, వారు సొమ్మసిల్లిపోరో. అంతకుముందు పక్షిరాజు ఎలాగుంది? అలసిపోయింది. అంతకుముందు పక్షిరాజు ఎలాగుంది? సొమ్మసిల్లిపోయింది. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఇంకా ఎగరలేను, నా పరిస్థితి అయిపోయింది అన్నట్టుగా అలసిపోయింది, సొమ్మసిల్లిపోయింది. మన జీవితంలో కూడా ఈ ప్రతిష్ఠించిన మార్గంలో బడి వెళుతూ ఉన్నప్పుడు కొంత ప్రయాణం అయిన తర్వాత అలసిపోతాం, కొంత ప్రయాణం అయిన తర్వాత సొమ్మసిల్లిపోతాం. సొమ్మసిల్లిపోతాం అంటే ఇంకెవరన్నా వచ్చి కానీ మంచిలు ఇస్తే మళ్ళీ తేరుకుంటాం, లేకపోతే ఇంకెందుకులే నా పని అయిపోయింది అన్నట్టుగా అయిపోద్ది అనమాట. నీరసం వచ్చేస్తుంది, సొమ్మసిల్లిపోతాం. అలాంటి పరిస్థితుల్లో మనము యెహోవా వైపు ఎదురు చూడాలంట. దేవునికి స్తోత్రం కలిగిన కానీ మనం నడిచేది ప్రతిష్ఠించిన మార్గం, మనం నడిచేది నూతన మార్గం, మనం నడిచేది స్థిరమైన మనసుతో నడుస్తున్నాం. మనం నడిచేది నూతన బలాన్ని పొందుకోవడం కోసం మనం ఎదురు చూపులు ఎవరి వైపు ఉండాలని అంటే దేవుని వైపే మన ఎదురు చూపులు ఉండాలి. ఆయన మీదే మన ఆధారం ఉండాలి. ఆయన వైపే మన చూపులు ఉండాలి. ఆయన మీదే మన యొక్క నా ప్రభు ఇస్తేనే, లేదా నాకు దిక్కు లేదు అన్నట్టుగా మనం ఆయన వైపు ఆధారపడిపోవాలి. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, డాడీ నాకు పలాంది కావాలని అడిగాడు. అడిగితే డబ్బులు లేవు నాన్న అన్నాను. ఆ రోజంతా అడుగుతాడు, తర్వాత రోజు అడుగుతాడు, తర్వాత రోజు అడుగుతాడు. ప్యాన్ తీసుకొచ్చేస్తాను నాకు. ఒరే ఎందుకురా ప్యాన్ తీసేస్తున్నావు, కొంటాను అన్నాను కదరా అని నేను చెప్తానంటాను. ఆడు అడుగుతూనే ఉంటాడు, డాడీ ఎందుకోండి డాడీ, డాడీ ఇంకేం అడగండి డాడీ, ఇంకేం వద్దు డాడీ. ఇక ఆడు బాధపడలేక తీసుకెళ్ళి అది ఎక్కడ దొరుకుతుంది తీసుకెళ్ళి అది కొనేస్తాం. కొనేసేకాడికి ఎంత ఆనందం, దాంతో ఆడుకుంటూ ఉంటాడు అండి. అలాగా మనకి కష్టం, ఊరుకో నీ మాట్లాడు, మన కష్టంలో, మన బాధలో ఇక సొమసిల్లిపోయాం, ఇక అలసిపోయాం, ఇక ప్రయాణం మన వల్ల కాదు అనిపించే పరిస్థితుల్లోకి వచ్చేసిన మనము నూతన బలం పొందుకోవడానికి ఎవరి వైపు చూడాలంటండి? దేవుని వైపు మాత్రమే చూడాలి. ఆయన వైపు చూస్తే నూతన బలం పొందుతామని చెప్పాడు. అక్కడ యెషయా గ్రంథంలో తీశారు ఎవరన్నా? ఏమండి ఏం చెప్పారండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు అలసిపోరు, సొమ్మసిల్లిపోరు, అలయక పరిగెడతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతా ఉంటారు, సొమ్మసిల్లక నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే సొమ్మసిల్లిపోయారు, అప్పుడే అలసిపోయారు, ఇంకా నేను వెళ్ళలేను అనుకున్నారు, కొలబడిపోయారు. ఆయన వైపు ఎదురు చూస్తే నూతన బలాన్ని ఇస్తాడు. ఇంకా మళ్ళీ పక్షిరాజు లాంటి బలం వస్తుంది. మళ్ళీ లెగుస్తాం, అలయ్యక మళ్ళీ పరిగెడిపోతూ ఉంటాం, సొమ్మసిల్లకుండా సాగిపోతూ ఉంటాం.
మన ప్రయాణం ముగింపు వరకు, గమ్యం వరకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నూతన బలము పొందుకోవడానికి ఆయన వైపు మాత్రమే చూడాలి. మనకున్న సోర్సు, మనకున్న ఆధారం, మనకున్న ఏదైనా ఉందంటే ఆయనే. ఇంకా భార్య భర్త వైపు ఎలా చూస్తుందో ఆశగా, ఆయన కొంటాడో అని ఏదో అడిగింది, ఆయన కొంటాడని అలా కొనేదాకా ఎలా చూస్తుందో, ఒక యజమానురాలి చేతి వైపు ఒక దాసి ఎలా చూస్తుందో, దాసి అడిగింది, అమ్మగారు మా ఇంట్లో మా పాప బుక్స్ కావాలని అడిగిందండి, ఆ బుక్స్ ఎంత షాపులో అడిగితే 300 అన్నారండి, నా జీతం ఎప్పుడో నెలాఖరికి ఇస్తారు కదా, అది ముందే ఇచ్చేయండి అమ్మగారు అని అడిగింది దాసి. బుక్స్ కొనుక్కుంటే బిడ్డ చదువుకుంటుందండి అని అడిగితే, చూస్తానులేమా ఇస్తానులే అందే యజమానురాలు. ఆమె చేతి వైపు ప్రతిరోజు చూస్తూ ఉంటుంది. చూడదా ఎప్పుడు ఇస్తుందా మా యజమానురాలు, నా బిడ్డకి ఎప్పుడు బుక్స్ కొంటానా, ఎప్పుడు చదువుకుంటుందా నా బిడ్డ. ఆ యజమానురాలు చేతి వైపు పనిచేస్తుంటుంది, వెళ్ళిపోయే ముందు ఆ యజమానురాలు చేతి వైపు చూస్తూ ఉంటుంది, తెచ్చిందేమో ఇస్తుందేమో అని. ఉదాహరణకు చెప్తున్నా. ఒకరోజు చూస్తుంది, 2 రోజులు చూస్తుంది, 3 రోజులు చూస్తుంది. యజమానురాలు కూడా 4-5 రోజులు చూశాక, రే పాపం అడిగింది బిడ్డ చదువు, నేను బుక్స్ కొనుక్కుంటే ఈ పాటికి ఎన్నో రాసుకునేదేమో, నెలకరికి ఎలాగ ఇస్తాం కదా, ముందే ఇచ్చేద్దాం అని ఆవిడ మనసు కరిగి, అమ్మాయి నువ్వు అడిగావు కదా ఇదిగో డబ్బులు, ఆ చేతి వైపు అలా చూస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో అవకాశం వస్తే అమ్మగారు అని అడుగుతుంది అండి. ఆమె ఇచ్చేదాకా అడుగుతూ ఉంటుంది. ఇచ్చాక పట్టుకెళ్ళి బిడ్డకి ఇస్తే బుక్స్ కొనుక్కుంటుంది, చదువుకుంటుంది, బాగా రాసుకుంటుంది. అలాగా మనకున్న ఆధారం ఇంకా వేరే ఎవరు లేరు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏమి దొరకదు. నూతన బలం ఎవరెవరు, మనకున్న సోర్స్, మనకున్న ఆధారం ఆయనే. మన బలహీనతలో, మన ప్రయాణంలో సమస్యలు పోయినప్పుడు, అలసిపోయినప్పుడు ఆయన వైపు చూస్తూ మనం నూతన బలాన్నే పొందుకోవాలి అని చెప్తున్నాడు. ఏమండి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా అమ్మ, ఎవరున్నారా? సూర్యుడు ఉన్నాడు కదా. సూర్యుడు ఆ యొక్క వెలుగు చంద్రుడి మీద పడింది. చంద్రుడి మీద పడి చంద్రుడు ఆ వెలుగును స్వీకరించి రాత్రికి మనకు వెలిగిస్తున్నాడు. ఒకవేళ సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడలేదు అనుకోండి, అడ్డంగా ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ మరుసటి రోజు రాత్రి చంద్రుడు వెలుగుగా ఉంటాడా? వెలుగుగా ఉండడం. సూర్యుడు వెలుగు పడితేనే అది స్వీకరించుకుని మళ్ళీ రాత్రికి మనకు వెలిగిస్తుంది. వెన్నెల చక్కగా కరెంట్ లేకపోయినా కూడా రోడ్డు కనబడుతుంది. అదే సూర్యుడు వెలుగు చంద్రుడి మీద పడలేదు అనుకోండి, ఆ రోజు రాత్రి చీకటే, మనకి ఏమి కనపడదు రోడ్డు. అలాగే మనం కూడా, మనకి ఆధారం ప్రభువే. ఆయన ఎప్పుడు ఇస్తాడో, ఒక రోజుకి ఇస్తాడో, 2 రోజులకి ఇస్తాడో, వారానికి ఇస్తాడో, నెలకి ఇస్తాడో, ఇచ్చేదాకా ఆయన వైపే చూడాలి. నూతన బలం పొందుకునేదాకా ఆయన వైపే చూడాలి అనే ప్రిన్సిపల్తో మనం ప్రయాణం చేయాలి. అర్థమవుతుందంటారా నా మాట ఏమన్నా? ఒక ప్రిన్సిపల్తో మనం మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మనం అడుగుతున్నాం కదా, వారం అయిపోయింది, నెల అయిపోయింది కదా, ఇంకే ఇవ్వలేదు కదా, మరి ఇంకెందుకులే అని నిరుత్సాహపడటానికి లేదు. ఆయన ఇస్తాడు తప్పనిసరిగా. అండి, ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ప్రకటన 2:3, త్వరగా ప్రకటన 2:3, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలిసిపోలేదని నేను ఎరుగుదును అంటాడు. ఏమండి, నీవు అంటే నీవు మన అందరం, మనల్ని దేవుడు మన వైపు చూసి చెప్పాలి ఈ మాట. ఏమని చెప్పాలంటే, నీవు సహనము కలిగి, ఎవరండి? మనము సహనము కలిగి ఈ ప్రతిష్ఠించిన మార్గంలో, ఈ స్థిరమైన మనస్సుతో, ఈ యొక్క నూతనమైన బలం పొందుకుంటూ ఈ మార్గంలో మనం ఏమండి సహనం కలిగి అలిసిపోలేదని, నా నామం నిమిత్తమును భారం భరిస్తూ ప్రయాణం చేస్తున్నామని అలియలేదని నేను ఎరుగుదును అని సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యమే మనకు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క ప్రతిష్ఠించిన ఈ మార్గంలో ఏమండి ఆయన భారం మనం మోయాల్సి వస్తుందేమో. ఏమండి, ఏటమ్మా ఆయన భారం మనం చెప్పండి కుదురుగా. ఆయన భారం మనం మోయవలసిన పరిస్థితి రావచ్చు. ఆయన నిమిత్తం నిందలు రావచ్చు, ఆయన నిమిత్తం అవమానాలు రావచ్చు, ఆయన నిమిత్తం ఏమండి శిష్యులు అపోస్తలులకి దెబ్బలే కొట్టారు, చెరసాల్లో వేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలిసిపోలేదు, సమస్యలు పోలేదు. వారు ప్రయాణం గమ్యానికి చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన గురించి కూడా అదే సాక్ష్యం
దేవుడు చెప్పేలాగా మన ప్రయాణం కొనసాగించాలి. నీవు సహనము కలిగి, అమ్మ ఎవరైనా తీసారా, దొరికిందా? నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారమును భరించి అలయలేదని నేను ఎరుగుదును అన్నాడు. ఏమండి, ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకునేలాగా ఈ ప్రతిష్ఠించిన మార్గంలో స్థిరమైన మనస్సు కలిగిన ప్రయాణంలో నూతన బలాన్ని ఎప్పటికప్పుడు పొందుకుంటూ, బలహీనత వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు, సమస్యలు పోయినప్పుడు ఆయన నుంచి మరలా బలాన్ని పొందుకుంటూ ఎప్పటికప్పుడే నూతన బలాన్ని పొందుకుంటూ పక్షిరాజు వలె ఎగిరిపోయేవారిగా, నడిచి వెళ్ళిపోయేవారిగా, సమస్యలకు పరిగెత్తేవారంగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని దేవుని పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం, నా మొర ఆలకించే వరకు. ఎప్పుడు దాకంటండి? ఇప్పుడు దాకంట నేను ప్రయాణంలో ఉన్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నూతన బలం పొందుకుంటా వెళ్తా ఉన్నాను, నాకు కష్టం వచ్చింది, నేను నా దేవునికి మొరపెట్టుకున్నాను, దేవుడు నా మొర ఆలకించే వరకు నేను సహనము కలిగి కనిపెట్టుకుంటుని అన్నాడు భక్తుడు. ఏండి, మనం ఏం చేయాలి? ఈ ప్రయాణంలో ఏం చేయాలి? ఈ ప్రయాణంలో ఏం చేయాలి? చెప్పండి. ఈ ప్రయాణంలో ఏం చేయాలి? మన కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది అనిపించినప్పుడు, మనకి సమస్యలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు, మనకి ఇంకా నా పని అయిపోయింది అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనము ఆయనకు మొరపెట్టుకోవాలి. ఏం చేయాలండి? ఆయనకి మొరపెట్టుకోవాలి. ఎప్పుడు దాకా మొరపెట్టుకోవాలి సార్? ఆయన నా మొర తీసారు. ఎవరైనా తీస్తే కాస్త సహాయం చేయాల. నా మొర ఆలకించే వరకు. అలాగ ఉందండి అక్కడ, లేదా అమ్మా? ఉందా? కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆయన ఆలకించే వరకు, ఆయన ఆలకించే వరకు, ఆయన నా మొర చెవియొగ్గే వరకు, నాకు నూతన బలం ఇచ్చేంత వరకు నేనేం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? ఆయనకి మొరపెడుతూనే ఉండాలి. మీరు ఏదైనా ఒక అవసరం నిమిత్తం మొరపెట్టడం ప్రారంభించారు అండి, ఇది మనకు ఒక ప్రిన్సిపల్ లాగా ఉండాలి. ఏదైనా అవసరం నిమిత్తం మనం మొరపెడతాం ప్రారంభించాం, అది ఇచ్చే వరకు ప్రార్థన ఆపకూడదు. అది ఇచ్చే వరకు ఏం చేయకూడదండి? ప్రార్థన ఆపకూడదు, మొరపెట్టడం ఆపకూడదు. అది పొందుకునే వరకు, మనం సాధించే వరకు, దానిని పొందుకునే వరకు మనం మొరపెట్టడం ఆపకూడదు. యాకోబు రాత్రి మోకరించాడు, తెల్లారిలాగా ఆశీర్వదించకపోతే కుదరదు అని కన్నీళ్లతో వేడుకున్నాడంట. దేవుడు వచ్చేస్తే, కన్నీళ్ళ ప్రార్థన చేస్తుంటే దేవుడు పరలోకంలో ఉండలేక వచ్చేస్తే పట్టేసుకున్నాడంట. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదిలిపెట్టనని పట్టేసుకుంటే, నువ్వు వదిలిపెట్టకపోతే నిన్ను దెబ్బ కొట్టి వెళ్ళడేటైనా వెళ్ళగలడు, కానీ నన్ను ఆశీర్దిస్తే నేను వదిలిపెట్టను అన్ని పట్టుదలగా పోరాడాడంటాను. తెల్లవారిపోతుందా బాబు, వదిలేరు వెళ్ళిపోతానంటే, నన్ను ఆశీర్దించితేనే కానీ నిన్ను వదిలిపెట్టనంటే, అప్పుడు నీ పేరేంటో చెప్పన్నాడు ఆయన. నా పేరు యాకోబే, నేను మోసగాడిని, నేను అన్నయ్యని మోసం చేశాను, నాన్న మోసం చేశాను, తప్పుడుండే, నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను అని యాకోబుని చెప్పగానే, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడైన ఇశ్రాయేలుగా నీ పేరు మారుస్తున్నాను, నిన్ను ఆశీర్వదించాలని పో అని ఒక దెబ్బ కొట్టి వెళ్ళిపోయాడు దేవుడు. అండి, ఆయన ఆశీర్వదించే వరకు మోకాళ్ళు దిగలేదు, కన్నీళ్ళు ఆపలేదు, ప్రార్థన మానలేదు. అలాంటి పట్టుదల కలిగిన మొరపెట్టేవారిగా మనం అడిగింది పొందుకునేదాకా, నా మొర ఆలకించి ఇచ్చేదాకా, నాకు నూతన బలం వచ్చేదాకా నేను మొరపెడతానే ఉండాలనే ప్రిన్సిపల్తో ఉంటేనే మనం ఈ ప్రయాణాన్ని కొనసాగించగలం. ఏమండి, సాతానుగాడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు, ఇక్కడ ఇంకా ఇచ్చాడా, ఎవడో ఏదో నీ బెమ అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఏమి ఎవడో దేవుడిని మొర ఆలకించలేదు అని సాతానుగాడు పక్క నుంచి మనకి కొంచెం ఇంకా నిరుత్సాహం పెడుతుంటాడు. ఎందుకు వచ్చిన ప్రయాణంలో మానేసి మళ్ళీ మామూలు లోకంలో కలిసిపో, మార్గం మానే ఇంకో మార్గంలోకి వచ్చేయి అని చెప్తూ ఉంటాడు. ఈ సాతాను మాటలు వినకుండా నా ప్రభు నా మొర ఆలకించే వరకు నేను ఆయనకు మొర పెడతానే ఉంటాను, అందులో అనుమానం ఏం లేదు. నేను ఈ ప్రిన్సిపల్ మీద నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్తే ఆడు చేసేదే ఉండదు, వీళ్ళు చెప్పిన ఇంట్లేదని ఆడిపోతాడు. అండి, మనకు ఒక్కొక్క మాట వేస్తుంటాడు, ఒక్కొక్క బాణం వేస్తుంటాడు, కొంచెం తగిలితే అటువైపు తిరిగితే లాగేత్తకు చూస్తాడనమాట. కాబట్టి మనం ఈ యొక్క నూతనమైన మార్గంలో నూతన బలం పొందుకోవడం కోసం మన ప్రయాణం అంతట్లో ఆయన వైపు మాత్రమే ఎదురు చూసే వాళ్ళంగా ఉండి నూతన బలాన్ని పొందుకుంటూ ప్రయాణం కొనసాగించాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 123వ కీర్తన 2వ వచనం, దాసికన్నులు తన యజమానురాల వైపును
దాసుని కన్నులు తన యజమానుడి చేతి వైపును, వారు కరుణించే వరకు మన కన్నులు మన దేవుని వైపు ఉండాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైనా తీశారా? 123 కీర్తన 2వ వచనం. అమ్మా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేయి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు, ఆయన కరుణించే వరకు, ఒకరోజే పడద్దో, 2 రోజులు పడద్దో, నెల పడద్దో, 6 నెలలు పడద్దో, ఆయన కరుణించే వరకు మన కన్నులు ఎక్కడ చూడాలంటండి? ఎక్కడ వైపు చూడాలంటండి? ఆయన చేతుల వైపు, ఆయన వైపు చూస్తూ ఉండాలి, మొరపెడతా ఉండాలి. అలాగైతేనే ఈ ప్రయాణం చేయగలను, లేకపోతే చేయలేము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రయాణం ఆషామాషి ప్రయాణం కాదండి. అనేక దుష్ట శక్తులు, అంధకార శక్తులు మనల్ని లాగటానికి చూస్తూ ఉంటాయి. మన ప్రయాణంలో యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ఉంటుంది, మీకు ఎప్పుడైనా దొరికితే చదవండి. ఒక యాత్రికుడు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు, దేవుని మార్గంలో, ప్రతిష్ఠించిన మార్గంలో ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే మధ్య మధ్యలో దుష్ట శక్తులు ఎవరికో వస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఈ రూటే కరెక్ట్ అని ఇలా తీసుకెళ్తా ప్రయత్నం చేస్తుంటారు. మనోడు తెలవక కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ మనసు చెప్తూ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, ఆడు వచ్చి నిన్ను పక్కదారి లాగాడు, ఆడు దుష్టుడు, మన దారి ఇది, నువ్వు అలాగే వెళ్ళిపోయావని మళ్ళీ దేవుడు ప్రేరేపిస్తే మళ్ళీ ఇలాగ వస్తాడు, మళ్ళీ అసలు దారిలో వెళ్తూ ఉంటాడు, మళ్ళీ ఇంకొకటి వచ్చి అట్లాకి వెళ్తాడు. ఈ ప్రయాణం చివరికి వెళ్ళేదాకా ఎన్నిసార్లు అతన్ని అటకాయిస్తారో, ఎన్నిసార్లు తప్పిందామని చూస్తారో. చాలా మంచిగా రాసుకొచ్చాడు ఆయన యాత్రికుని ప్రయాణం బుక్. ఆ బుక్ చదివితే మనకు అర్థమవుతుంది. మనలను పక్కకు లాగటానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నంలో మనలను మన దేవుడు కరుణించే వరకు, దేవునికి స్తోత్రం చెప్పండి, మనలను మన దేవుడు కరుణించే వరకు మన కన్నులు ఎవరి వైపు చూస్తూ ఉండాలంటండి? దాసి తన యజమానురాలి చేయి వైపు చూసినట్లుగా, దాసుడు తన యజమానుని చేయి వైపు చూసినట్లుగా మనము మనలను కరుణించే వరకు మన దేవుని వైపే చూస్తూ ఉంటే నూతన బలాన్ని పొందుకోగలుగుతాం. లేకపోతే మనకు నూతన బలం రాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం, ఆయన వైపు కనిపెట్టుకునే వాడెవడు సిగ్గుపడడు అని చెప్పి రాశాడు. చాలా పవర్ఫుల్ మాట రాశాడు. ఆయన వైపు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావా? ఆయన వైపు నేను కనిపెట్టుకుని ఉన్నానా? ఆయన వైపు ఎదురు చూస్తూ ఉన్నామా? అయితే మనము సిగ్గుపడము అని చెప్తున్నాడు. అనుభవంతో చెప్పిన మాట అన్నది. నేను ఆయన వైపు ఎదురు చూశాను, నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. ఆయన నాకు నూతన బలం ఇచ్చాడు, ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇచ్చాడు. ఆయన వైపు చూసిన వాడు ఎవడు సిగ్గుపడని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చదువు పెట్టిన మాట ఎంత మంచిగా ఉంటుంది. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును ఏం పొందడు? సిగ్గు పొందడు. అంటే నూతన బలం ఖచ్చితంగా పొందుకుంటాడు. నీ అవసరం ఏదో తీరుస్తాడు. నీ యొక్క ప్రాబ్లం ఏంటో ఆయన నిన్ను సంతోష పెడతాడు. నీ యొక్క కష్టాన్ని తీరుస్తాడు. ఆయన వైపు చూసిన వారు ఎవ్వరూ సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మనం ఈ యొక్క ప్రతిష్ఠించిన ఈ యొక్క మార్గంలో, స్థిరమైన మనస్సు కలిగిన ఈ ప్రయాణంలో నూతన బలం పొందుకోవడం కోసం ఆయన వైపు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నూతనమైన బలాన్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకో రోజు పొందుకోగలుగుతాం. మనం అడిగిన ప్రతిదీ ఆయన ఇస్తాడు. మనల్ని సిగ్గుపడనివ్వడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు యేసు ప్రభు వారిని తలంచుకోండి అన్నాడు. మనకి ఈ యొక్క ప్రయాణంలో కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఒకేలా శ్రమలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఒకేలా ఇక ఎందుకు వచ్చిన బతుకులే అనిపించేస్తుంది అనుకోండి, ఒకవేళ ఇక అలసిపోయాము ఈ యాత్రలో, సమస్యలిపోయాము ఈ యాత్రలో, ఇక మనం వాళ్ళ కాదనిపించేస్తుంది అనుకోండి ఆ యాత్ర. అలాంటి ఒక శ్రమల్లో మనకి దేవుడు కొలుములో పెట్టేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే తెలుసా? మరొక సూత్రాన్ని చెబుతున్నాడు. మీకోసం యేసు ప్రభు వారు ఆయన ఎన్ని శ్రమలను ఎలా ఓర్చుకున్నాడో ఆయన ఒక్కసారి మీరు తలంచుకోండి. ఆయన ఓర్చుకున్న శ్రమల ముందు మీ శ్రమలు చాలా తక్కువే అని మీకు అర్థమవుతుందని చెప్తున్నాడు. చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, మీరు అలసిపోకండి, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా
చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసు ప్రభుల వారిని మీరు తలంచుకోండి అన్నాడు. ఏమండి, ఇప్పుడు మనకు ఒక శ్రమ వచ్చింది అనుకోండి, మనకు వచ్చే శ్రమలు ఎలాంటి శ్రమలు వస్తాయి? ఎవరో పక్క వాళ్ళు నిందిస్తారు, ఎవరో పక్క వాళ్ళు అవమానిస్తారు, ఎవరో పక్క వాళ్ళు మనకి కీడు చేస్తారు, ఎవరో పక్క వాళ్ళు మనకు వచ్చే లాభాన్ని పోగొడతారు, మనకు నష్టం చేస్తారు, లేకపోతే మనకు అనారోగ్యం వచ్చేలాగా ఏదో చేస్తారు. అంతకుమించి ఏం చేస్తారు మనకి? ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద శ్రమలు ఏముంటాయి మనకి అండి? యేసు ప్రభు వారి శ్రమల ముందు మన శ్రమలేపాటి. ఆయనకి ముళ్ళ కిరీటం ఇంతంత పొడుగున్న ముళ్ళు అలాగ అల్లి ఇక్కడ తల మీద పెట్టి రెల్లుతో కొడితే అలా దిగిపోయి ముళ్ళు ఇలాగా మొత్తం తలని. ఒక ముళ్ళు మన కాళ్ళు దిగితే ఎలా ఉంటుంది అసలు మనకు పరిస్థితి అండి? ఆ కాలు మనం భూమి మీద పెట్టలేము, ఒక కాలుతో నడుపుతా ఆ కాలుకు ఉంటుతాం కదా. ఆ ముళ్ళు తీసినా మళ్ళీ ఆ బాధ తగ్గుతాక వారమే పడతాం, 10 రోజులు పడతాం, కాలు సరిగా వేయలేము మనం. అంత పోటు బాధ వచ్చేస్తుంటుంది కదా అండి ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే. అలాంటి ముళ్ళు ఇలాగా మొత్తం దింపేశారు ఇలాగా అండి. ఈ చేతిలో మేకు పెద్ద వాసమేకు పెట్టి చెక్కకేసి కొట్టేశారు ఈ చేయిని. ఈ చేతిలో మేకేసి కొట్టేశారు. 2 కాళ్ళు ఇలా పెట్టి 2 కాళ్ళ మీద ఒక మేకు కొట్టేశారు అండి. ఇక్కడ బల్లింతో పొడిసేశారు, గడ్డమట్టుకుని లాగేశారు, ఉమ్మేశారు, నిందించారు, అవమానించారు అండి. కొరడాకి ఇలా కుక్కలు ఉంటాయంటండి. ఆ కుక్కలు ఇలా పెట్టి ఇలా కొట్టినప్పుడు శరీరంలో ఇలా దిగి మళ్ళీ ఇలా కొరడాలు లాగినప్పుడు ఆ మాంసాన్ని అలా బయటకు వచ్చినప్పుడు ఎన్ని చోట్లయితే అది కొరడా దిగింది అన్ని చోట్ల మళ్ళీ చీల్చుకుంటూ బయటకు వచ్చేద్దంట. అన్ని చోట్ల ఇక్కడ చర్మం అవుతుంది, మొక్కలుగా బయటకు వచ్చేది, మొత్తం రక్తం అంతా కారిపోతుంటుంది. శరీరం అంతా భూమిని దున్నుతారు కదా, భూమిని పంటేసే ముందు దున్నుతారు కదండి. ఇలా దున్నినప్పుడు భూమి ఎలాగైతే చార్లుగా వచ్చేస్తుందో అలా శరీరం అంతా దున్నబడినట్టు అయిపోయింది. మొత్తం శరీరం అంతా కొరలతో కొట్టేశారు, మొత్తం నుజ్జు అయిపోయింది, పీస్ అయిపోయింది శరీరం అంతా. ఎముకలు మాత్రం ఎముక కూడా ఎరగలేదు, కానీ ఈ పైన ఉన్న శరీరం అంతా నుజ్జు చేసి పడేశారు, చెత్త కొట్టేశారు కొరడాలతో. బరువైన సిలువ మోసుకుంటూ వెళ్ళారు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత సిలువ వేసేసారు అండి. ఇక బల్లెలతో ఇక్కడ పొడిసేశారు. ఆయన ఆఖరి బుట్టు కారిపోయే వరకు ఆయన ఎవరిని ఏమనలేదు. ఏమని అన్నారండి? ఎంత ఓర్చుకున్నాడండి ఆయన? ఓర్చుకోలేదా అండి? మనమైతే ఒకళ్ళు ఎవరైనా ఒక నిందెత్తేనే వెంటనే వాళ్ళకి కౌంటర్ ఇచ్చేస్తాం మళ్ళీ వెంటనే కదా. ఇంత మాట అంటావా నువ్వు, నీకు ఎన్ని గుండెకాయలు ఏమనుకున్నావు నేను డామ్ డుమ్మని మనం వాళ్ళు 4 గంటే మనం అవసరం 2 అనేస్తాం, కోప్పడిపోతాం, ఆగ్రహపడిపోతాం. అంత శ్రమను ఆయన ఎలా ఓర్చుకున్నాడో, ఆయన పడ్డ శ్రమలు భూమి మీద ఎవరు పడలేదు. అంత ఎక్కువ శ్రమలు ఎవరు పడలేదు. మీకు ఒకవేళ శ్రమ వస్తే ఆయనను తలంచుకోండి అన్నాడు. ఆయన తలంచుకుంటే మన శ్రమ ఎలా కనపడుతుంది? ప్రభువా నీవు సహించిన దాంట్లో నా శ్రమ ఎంత నాయన, ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి అనుకుంటాం. నూతన బలం వస్తుంది, ఓదార్పు వస్తుంది, ఆదరణ వస్తుంది. మీరు అలసిపోకండి, మీ ప్రాణములు విసుకుపోయేలాగా మీరు తయారవ్వకండి. దేవుడు ఎలాగైతే ఓర్చుకున్నాడో ఆయనను మీరు మీ శ్రమల్లో తలంచుకుని ఓర్చుకోండి. శ్రమలు ఎల్లకాలం ఉండవు, మరలా బయటకు తీసుకొస్తాడు, నూనెతో తల అంటుతాడు, శత్రువులు ఎదుటి భోజనం పెడతాడు. ఇంకా చాలా ఉంది, ముందు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కీర్తన 138 అధ్యాయం 3వ వచనం. నేను మొర్రపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చాడు, నా ప్రాణములో త్రాణ పుట్టించాడు, నన్ను ధైర్యపరిచాడు అంటాడు. ఏంటంటే అండి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. అబ్బా, అనుభవం నుంచి చెప్తున్న మాట్లాడి, మామూలుగా పై మాటలు కాదు. నేను మొరపెట్టాను, నా ప్రయాణంలో కష్టంలో ఉన్నప్పుడు మొరపెట్టాను, ఆయన నా మొర్ర ఆలకించాడు, నా మొర్రకి ఆయన ఉత్తరం ఇచ్చాడు, నా ప్రాణంలో త్రాణ అంటే ఆశ పుట్టించాడు, మళ్ళీ నా ప్రయాణం చేయడానికి మరలా నాకు ఓపిక ఇచ్చాడు, త్రాణ పుట్టించాడు, నన్ను ధైర్యపరిచాడు. పర్లేదు, నా ప్రభు నాతో పక్కనే ఉన్నాడు, ఏం పర్లేదు అని మరలా ధైర్యపరిచాడు, నా ప్రయాణాన్ని మరలా కొనసాగిస్తున్నాను అంటాడు. చూడండి అన్నమాట ఎంత బాగుంటుంది ఏమ్మా. 138:3. నేను మొర్రపెట్టిన దినమున ఆ రోజే ఉత్తరం ఇచ్చేసారంట. ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ అనగా ఆశ, ఇంకా ఆశపోయింది, ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాడు. నా ప్రాణములో మరలా ఆశ పుట్టించితివి, త్రాణ పుట్టించితివి, నన్ను ఏం చేసావు? ధైర్యపరిచితివి. ఏం పర్లేదు, నా ప్రభు నాకున్నాడు. నేను 10 సార్లు పడిపోయినా మళ్ళా లెగిస్తాను, నా శత్రువా అతిశయపడకో, ఎలా నా ప్రభు నాకు నన్ను లేపుతాడు అని మళ్ళీ ధైర్యం వచ్చిందంట. మళ్ళీ లేచి ప్రయాణం మొదలెట్టాడంట. అలాగున్న మనం
ఆయన వైపు ఎదురు చూస్తే ఎప్పటికప్పుడు ఏం పొందుకుంటాం? నూతన బలాన్ని పొందుకుంటాం. ఈ యాత్రను ముగించడానికి కావలసిన బలాన్ని పొందుకుంటూ ముందుకు సాగుతామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూస్తే, ఈ బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఈ బాహ్య పురుషుడు అంటే శరీరం. ఈ బాహ్య పురుషుడు లేక స్త్రీకి బాహ్యము ఆ యొక్క శరీరం కృషించిపోయినా ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దినదినము నూతన పరచబడతా ఉన్నాడు అని చెప్పాడు. దినదినం ఏమవుతుందంటే అండి, నూతన పరచబడతా ఉన్నాడని చెప్పాడు. చూడండి అన్నమాట ఎంత బాగుంటుందో. 2 కొరింథీ 4:16. అపోస్తలుడైన పౌలు గారు బాహ్యంగా శరీరం విషయంలో బాగా బలహీనంగా ఉన్నాడు. కళ్ళ వ్యాధి తగ్గట్లా 3 సార్లు ప్రార్థన చేశాడు. నా కృప నీకు చాలు, అది ముళ్ళు నీకు అలాగ ఉంచాను కావాలనే, నీ అది తగ్గపోయినా నువ్వేం బాధపడకని చెప్పాడు. నీ చిత్తం ప్రభు స్తోత్రం అనుకున్నాడు. ఏండి శరీరంలో బాధలు ఇబ్బందులు ఉన్నాయి. ఆయన బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. ఆయన ఆత్మ పురుషుడు దినదినం ఏమైపోతున్నాడంటే నూతన పరచబడతా ఉన్నాడు. ఆ ఆత్మ పురుషుడు బలపడతా ఉన్నాడు. ఆ యొక్క బలంతో ముందుకు సాగిపోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగున మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకో రోజు నూతనమైన బలమును పొందుకుంటూ ఈ యొక్క యాత్రలో ముందుకు సాగిపోవాలి, గురువైపు గమ్యం వైపు సాగిపోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ ప్రతిష్ఠించిన మార్గంలో స్థిరమైన మనస్సును కలిగి మనం ప్రయాణం చేస్తూ ఎప్పటికప్పుడే అలసిపోయినప్పుడు, సమస్యలు పోయినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇంకా నా వల్ల కాదు ఈ భక్తి అనిపించినప్పుడు ఆయన్ని తలంచుకోండి, ఆయన వైపు చూడండి, ఆయన ఆలకించే వరకు మొరపెడతా ఉండండి. ఆయన సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు. ఆయన ప్రార్థించిన ఆ రోజునే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, నీలో త్రాణ పుట్టించే దేవుడు, నీ ప్రయాణం తుది వరకు కొనసాగించగలిగిన శక్తివంతుడైన దేవుడు. కాబట్టి నీవు కృంగిపోవద్దు, ఈ యాత్రను కొనసాగించు. ఈ యాత్రలో ఏ కష్టం వచ్చినా ఆయన వైపు ఎదురు చూస్తూ ఉంటే పక్షిరాజు వలె నిన్ను బలపరుస్తాడు, మరలా కొత్త బలం ఇస్తాడు, మరలా పైకి ఎగిరే కృపనిస్తాడు, అలయక పరిగెత్తిపోయేటట్లుగా, సమస్యలకు నడిచిపోయేటట్లుగా చేస్తాడు, నీ గురి నువ్వు చేరుకునేటట్లుగా నిన్ను నడిపిస్తాడు, నీకు ఒక బహుమానము కిరీటం ఎదొట్టి అక్కడ ఏర్పాటు చేస్తాడు, నీ గమ్యం నువ్వు చేరుకునేటట్లుగా ఈ ప్రతిష్ఠించిన మార్గంలో ఆయన వైపు ఎదురు చూసే వాళ్ళంగా మనందరం నూతన బలమును ఎప్పటికప్పుడు పొందుకుంటూ ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు నీరసం వచ్చినా ఏం చేద్దాం? ఆయన వైపు ఎదురు చూద్దాం. ఆయన జవాబు ఇచ్చే వరకు ఏమండి మనము మొరపెడతానే ఉందాం. మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం మా అమ్మగారిని, మా నాన్నగారిని. మా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది ఏమండి, అది నా గురించి వచ్చిందో, లేకపోతే మా చెల్లెల గురించి వచ్చిందో, లేకపోతే మా తమ్ముడి గురించి వచ్చిందో, లేకపోతే ఎలాగో ఏదో శోధన వచ్చింది, ఆ శోధనను జయించాలి. ఏ ప్రాబ్లం వచ్చినా మాకు తెలిసిన ఒక ఆయుధం ఉపవాసం ఉండటం. ఏంటండి, మా అమ్మగారు మా నిమిత్తం, మా కుటుంబం నిమిత్తం ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారో తెలియదు. ఫస్ట్ స్పందించేది ఆవిడే. ఎవరికి నీరసం వచ్చేసినా ఎవరు ఉపవాసం ఉంటారా? మా అమ్మగారు ఉపవాసం ఉండిపోతారు. అందులోంచి బయటపడే వరకు ఉపవాసంలో ఉండిపోతారు, ఇంకా అలా ప్రార్థనలో ఉండిపోతారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మరలా అది సెట్ అయ్యే వరకు అండి ఉపవాసాలు కొనసాగిస్తానంటారు. అలాగే ఎన్నోసార్లు చాలా సందర్భాల్లో ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు మాకు మరలా సమస్యలన్నీ తొలగించి ముందుకు నడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చెబితే తెల్లవారిపోయేదాకా చెప్పచ్చు. ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు తప్పించి మమ్మల్ని ఈరోజు వరకు సజీవులుగా ఉన్నామంటే ఉపవాస ప్రార్థనలే. మనం కూడా కష్టం వచ్చినప్పుడు పైపైన తూతు మంత్రం ప్రార్థనలు కాకుండా, ఏదైనా మీ ఇంట్లో కష్టం వస్తే, నీ భర్తకి ఏదైనా కష్టం వస్తే, ఆర్థిక ఇబ్బంది ఏదైనా పీకి మీదకి వచ్చేస్తే మనకున్న ఆయుధం ఒకటే, ఉపవాసం ఉండిపోతున్నాయి. ఏంటండి, ఉపవాసం ఉండిపోతున్నాయి. ఉపవాసం ఉండిపోండి. ఒకరోజు ఉండగలరు, 2 రోజులు 3 రోజులు ఉండగలరు, ఉండండి. పరిశుద్ధులకు తెలియజేయండి, సహవాసంలో పెద్దలకు తెలియజేయండి, దైవసేవకులకు తెలియజేయండి. మీతో పాటు మేము కూడా ఉంటాం. అవసరమైతే ఆ సమస్యను గెలిచే వరకు మనము దేవుని వైపు చూడాల్సిన అవసరం ఉంది. మనము నూతన బలం పొందుకునే వరకు ఆయనకు మొరపెట్టాల్సిన
అవసరం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మొరపెట్టారు, అందరికీ దేవుడు సమాధానం ఇచ్చాడు వాళ్ళదా అండి. దానియేలు మొరపెట్టాడు, ప్రభువా బానిసలకి ఎక్కడికి వచ్చేసాం బబులోను రాజ్యానికి, కొంతకాలం అయ్యాక విడిపిస్తానన్నావు కదా, మరలా మా దేశం పంపిస్తానన్నావు కదా, నువ్వు అన్న టైం అయిపోతుంది ప్రభువా, మమ్మల్ని అందరిని విడిపించి మా దేశం పంపించిన ఆయన ఉపవాసం ఉండిపోయాడు. ఉపవాసం ఉండిపోతే ఈయన ఉపవాసం ఉన్న ఆ మొదటి రోజునే పరలోక రాజ్యంలో దేవుడు వెంటనే స్పందించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యంలో దేవుడు వెంటనే స్పందించాడంట. ఆ రోజునే వెంటనే గాబ్రియేలు దూతను పిలిచారట. గాబ్రియేలు దూత వచ్చాడు. వస్తే నానా నా కుమారుడు భూమి మీద ఉపవాసం ఉండటానికి తీర్మానం చేసుకున్నాడు, మనసును స్థిరపరుచుకున్నాడు, ఉపవాసంలో ఉండిపోయాడు, మోకాళ్ళు లేచాడు. మొట్టమొదటి రోజు ఇది, నువ్వు అర్జెంటుగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నట్లుగా మిమ్మల్ని విడిపించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు, మీరు కంగారు పడద్దు, నీ ప్రార్థన పరలోకం వచ్చింది అని కుర్రోడికి చెప్పి బలపరచు అని గబ్రియేలు పంపించాడు. ఆయన ఇంకేదో విషయం మొత్తం మ్యాటర్ చెప్పమన్నాడు, భవిష్యత్తు ఏం జరగబోతుంది అన్ని దర్శనాలు అన్నీ చెప్తానికి ఆ యొక్క గబ్రియేలు దూతకు చెప్పి పంపించాడు. ఆయన ఏదో ఒక మనం అనుకుందాం ఒక లెటర్ ఇచ్చి ఈయనకి ఇమ్మని పంపించినట్టు పంపించారు. ఆయన బయలుదేరి వచ్చాడు. వస్తే మొట్టమొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం, ఇలా ఆకాశాలు ఉంటాయి. బాగా పైన ఆకాశంలో ప్రభు ఉంటాడు అండి. మహాకాశాలు బాగా చివరి ఆకాశంలో మనకు కనపడే ఈ ఆకాశం బాగా ఇటు నుంచి ఫస్ట్ అనుకోండి. ఆ రెండవ ఆకాశంలో అండి ఈ యొక్క దురాత్మ సమూహాలు అన్నీ ఉంటాయి, సైతాను శక్తులు, అంధకార శక్తులు అన్నీ ఉంటాయి అండి. ఫస్ట్ది కాకుండా, రెండోది కాకుండా, మూడోది అనుకోండి అక్కడ ఉంటాయి అండి. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్న అది బబులోను దేశం కదా, ఆ బబులోను దేశానికి సంబంధించిన దురాత్మలకు అధిపతి ఒకడు ఉన్నాడంట ఆకాశంలో. ఆడు ఆపేశాడంట గబ్రియేల్ని, వెళ్తాకెళ్ళేదని ఆపేస్తే ఆడికి గబ్రియేల్కి యుద్ధం జరుగుతుంది కానీ గబ్రియేలు ఆడిని గెలవలేకపోతున్నాడు. వీడి బలం కూడా చాలా ఎక్కువ ఉంది. దురాత్మల సమూహాల బలం ఉంటుందండి. చాలా దురాత్మల సమూహాల బలం ఉంటుంది. అందుకని ఉపవాసం ఉండమని చెప్పేది ఏమండి. ఎందుకు ఉండాలి ఉపవాసం? దురాత్మ సమూహాలను గెలవటం కోసం ఉపవాసం ఉండాలి ఏమండి. ఈయన ఇక్కడ ఉపవాసం ఉన్నాడు, ఏమి తినట్లా, ఏమి తాగట్లా, ఉపవాసం ఉండిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఒకటో రోజున దేవుడు సమాధానం ఇచ్చేశాడు, కానీ సమాధానం అందలా. 21 రోజులు అయిపోయినాయి. ఎన్ని రోజులు అయిపోయినాయండి? 21 రోజులు అయిపోయినాయి. నా ప్రార్థన ఆలకించినాడా దేవుడు? ఆలకెత్తలేదని నీకు డౌట్ అవుతుంది కదా. మనకు కూడా అలాగే వస్తుంది. మనకు కూడా ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రభు నా మొరలకు ఆలకించినాడో లేదో అని మనకు కూడా డౌట్ వచ్చేది. అక్కడ ఆయన సమాధానం ఇచ్చేసాడని మనకు తెలియదు, ఈ మధ్యలో వీడు ఆపాడని మనకు తెలియదు. 21 రోజులు అయిపోతున్నప్పుడు మరలా దేవుడు నా వైపు చూడండి, మరలా దేవుడు మిఖాయేలు అనే దూతను పిలిస్తే మిఖాయేలు అనే దూత వచ్చాడు. వస్తే దేవుడు అన్నాడు, నాన్న ఆ యొక్క బబులోను దేశం పైన దురాత్మల సమూహాలకు అధిపతి గబ్రియేలుని ఆపేశాడు. 21 రోజులు కావాల్సింది మంచిగా, నువ్వు వెళ్ళి ఆ యుద్ధం నువ్వు చేస్తూ గబ్రియేలుని పంపించే అని చెప్పేసి దేవుడు చెప్తే, ఇప్పుడు మిఖాయేలు వచ్చి ఏమండి నేను యుద్ధం చేస్తాను, గబ్రియేలు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గబ్రియేలుని పంపించేశాడు. అతనితో మిఖాయేలు యుద్ధం చేస్తున్నాడు ఏమండి. పరలోక రాజ్యంలో దూతల సమూహాల్లో యుద్ధ వీరుల్లో మొట్టమొదట స్థానం మిఖాయేలుకు ఉంటుంది. ఆయన్ని గెలిచేవాడు ఎవడు లేడు. ఆయనే వచ్చి యుద్ధం చేస్తే ఇంకా కాసేపు చేసాక ఈడు ఓడిపోవలసిందే ఏమండి. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను, గొడవ చూసుకుంటానని చెప్పేసి పంపిస్తే అప్పుడు గబ్రియేలు వచ్చి, దానిలో నీవు బహుప్రియుడవు, నీకు సమాధానం ఆయన మొట్టమొదటి రోజే ఇచ్చారు. నేను వస్తుంటే ఈ యొక్క ఈ ఏరియాకి సంబంధించిన అధిపతి నన్ను ఆపాడు, ఇప్పుడు మిఖాయేలు గారు వచ్చి నాకు సహాయం చేస్తే వచ్చాను అని దేవుడు చెప్పమని అంతా చెప్పాడు. అప్పుడు ఆయన ఉపవాసం ముగించాడు, నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడని. అలాగే మనం కూడా ఏదైనా సమస్య విషయంలో ప్రార్థన మొదలు పెడతాం, ఉపవాసం ఉంటాం, దానికి జవాబు ఆ రోజునే దేవుడు ఇచ్చేస్తాడు. ఇందాక చెప్పాడు కదా, నేను మొరపెట్టాను, నువ్వు ఆ రోజే ఉత్తరం ఇచ్చావు అని చెప్పాడా, ధైర్యపరచావు అని చెప్పాడా. ఆయన ఆ రోజే ఉత్తరం ఇచ్చేస్తాడు. కానీ మధ్యలో అడ్డుకునే శక్తులు చాలా ఉన్నాయి. మనం కంగారు పడకుండా మనలను దేవుడు కరుణించే వరకు మన కనులు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆయన వైపే చూస్తూ ఉండాలా. ఆయన కరుణిస్తాడు, మనకు సమాధానం వస్తుంది. ఒకవేళ అడ్డగించే వాళ్ళు ఎవరైనా అడ్డగిస్తే 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు, కానీ సమాధానం పక్క. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, అలసిపోయి సమస్యలు పోవాల్సిన పని లేదు. ఈ యాత్రను గురి గమ్యం వరకు మనం కొనసాగించడానికి కావలసిన నూతన బలాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఇస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. అలాగున
నూతన బలముతో మనందరినీ ప్రభు నింపి నడిపించును గాక.